జన్మనిచ్చిన పరలోకపు దేవుడు అతి పరిశుద్ధుడు. ఆ అతి పరిశుద్ధుడి దగ్గర పాపానికి చోటు లేదు. కానీ మనము తెలుసో తెలియకో భయంకరమైన అపరాధములను పాపములను మూటగట్టుకొని ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనం ఏమైపోయి ఉన్నాం? చచ్చిన స్థితిలో ఉన్నాం. అదే పాపముతో మరణిస్తే పాపము వలన వచ్చు జీతమే మరణం. ఆ భయంకరమైనటువంటి నిత్య వేదనతో కూడుకున్నటువంటి మరణంలోనికి జారిపోకుండా ఉండడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ సమస్యలన్నిటినీ తాను మోసి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నేను మాట్లాడుతున్నది సిలువను గురించిన వార్త. ఇది మొదటిసారి విన్న వెంటనే విచిత్రంగా వెర్రితనంగా వినపడొచ్చేమో కానీ వయసు పెరిగే కొద్దీ, మరణానికి దగ్గరయ్యే కొద్దీ, సమాధి మనల్ని ఆహ్వానం పలకడానికి సిద్ధమయ్యే కొద్దీ, మన ఒంటిలో మన శరీరంలో ఉన్న బలము రోజు రోజుకి తక్కువైపోయే కొద్దీ అప్పుడు మనకు సిలువ విలువ ఎక్కువగా తెలిసే అవకాశం ఉందని నేను ఒక కోణాన్ని బట్టి అభిప్రాయపడుతున్నాను. అన్నీ బాగున్నప్పుడు, బలం ఉన్నప్పుడు, పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మనకు సిలువ విలువ తెలీదు. కానీ బతికున్నప్పుడు ఖచ్చితంగా మనకు తెలియవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి ఈ మట్టి లోకంలో మానవాకారం ఎత్తి దాసుని స్వరూపం ధరించుకొని సిలువ మరణం పొందడం. అందుకే అసలు పల్లవే అది. సిలువ విలువే నరులకే అర్థమయ్యేది ఎప్పుడో. అదే ప్రశ్న, ఆశ్చర్యం. అది ఎప్పుడు అర్థమవుతుందో ఏమో అది అక్కడ పాయింట్. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉండొచ్చు, ఊహ తెలిసినప్పటి నుంచి వింటూనే ఉండొచ్చు, ప్రభువుని గురించి మనం విన్నప్పటి నుంచి సిలువను గురించిన వార్త వింటూనే ఉండొచ్చు. కానీ నా లెక్క ప్రకారంగా అయితే అటు నాకు కానీ మీకు కానీ మనందరికీ కానీ సిలువలో బలియాగం ఏదైతే జరిగిందో దాని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి సారం ఇంకా మనకు అర్థం కాలేదు. ఈ జీవితాంతం మనము ఆలోచిస్తున్నా, నెమరు వేస్తున్నా అది అర్థం అవుతూనే ఉంటుంది. అంత గొప్ప లోతైనటువంటి సంగతి మనం వర్ణించలేనంత. సిలువలోని ప్రేమ, సిలువ యొక్క ప్రేమ కాదు, సిలువలో ప్రదర్శింపబడిన ప్రేమ, ప్రభు యొక్క ప్రేమ, దాని లోతు, దాని ఎత్తు, దాని వెడల్పు, దాని పొడవు, మనము అది కొలవలేనంత గొప్పది అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. దాన్ని అర్థం చేసుకోవడానికి నిరంతర కృషి, నిరంతర ప్రయత్నం, నిరంతర ధ్యానం మనం చేస్తూనే ఉండాలి.